ప్రదీప్ ఇమాన్యుయల్. మా అమ్మమ్మ పేరేమో జయమ్మ. మేమందరం ఒక ఫ్యామిలీ. మా ఊరి పేరు అనంతపురం జిల్లా. మా అమ్మమ్మలు ఇంట్లో రూల్స్ అనేవి ఉండవు. ఏమన్నా చేసుకోవచ్చు, ఏమన్నా ఎరగొట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. కావాలంటే ఫస్ట్ స్టెప్ అమ్మమ్మ ఏమన్నా ఫుడ్ చేస్తుంది, మేము తింటాం. తాతయ్య అయితే రౌండ్స్కి తీసుకుపోతారు సైకిల్లో, మేము వెళ్తాం. చాలా ఎంజాయ్గా ఉంటుంది మా అమ్మమ్మల ఇంట్లో. అమ్మమ్మల ఇంటికి పోవాలంటేనే చాలా ఇష్టంగా పోతాం మేము. సెకండ్ స్టెప్ మా అమ్మమ్మ తాతయ్య నైట్ అయినప్పుడు స్టోరీస్ అవన్నీ చెప్తారు. మా అమ్మమ్మ ఎప్పుడన్నా సండే వచ్చినప్పుడు చికెన్, మటన్, ఫిష్ కర్రీ, ఫిష్ అట్లాంటి చేసింది. అవి నాకు చాలా నచ్చడం వల్ల నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటాను. ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా ఎరగొట్టచ్చు. స్కేల్ ఎరగొట్టినట్టు ఒకసారి తిరుగుతుంది, అంతే. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. మేము అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. ఈ కాన్సెప్ట్ అమ్మమ్మ గారి ఇల్లు చాలా బాగుందండి. వాసవి గారికి నమస్తే అండి. మంచి కాన్సెప్ట్తో మీరు మా అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెస్తున్నారండి. ఈ అమ్మమ్మ గారి ఇంటి గురించి ఎంతో చెప్పాలంటే చాలా ఉంటాయండి. చెప్పాలంటే మేము చిన్నప్పుడు మాకు హాలిడేస్ వచ్చినప్పుడు మేము అమ్మమ్మ గారింటికి వెళ్తుంటాం కదా. అప్పుడు మేము ఎక్కడ వాటర్లోకి వెళ్ళడం, ఆడుకోవడము. తర్వాత మొత్తం మాకు సంబంధించి మొత్తం కంబైన్డ్ ఫ్యామిలీసే ఉంటాయండి. అప్పుడు చాలా వరకు కంబైన్డ్ ఫ్యామిలీస్లోనే ఉంటాము. అందరం కలిపి ఒకటేసారి అంతా వాటర్లో ఆడుకోవడం కానీ, బాగా మంచిగా ఎంజాయ్ చేయడం కానీ, అందరం కలిసి తినడం, పొలాల్లోకి వెళ్ళడం, ఆడుకోవడం చాలా బాగుంటుంది. మరి ఇంకొకటి అంటే చిన్నప్పుడు మనం ఎక్కువ ఆడేటివి గేమ్స్ ఇట్లా దీనికి సంబంధించి అక్షింతరాళ్ళు ఆడతాం. మా సైడ్ అయితే అలాంటి ఆటలన్నీ అక్షింతరాళ్ళు ఆడతాం, చీటీలాట, అవన్నీ చాలా బాగా, దొంగ పోలీసు అవన్నీ ఆటలు ఆడతాం. సెట్ అలాంటివన్నీ చాలా బాగా ఉంటాయండి ఆటలు. గుర్తుకొస్తే ఇంకా మా అమ్మమ్మ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.